నేను కోట్పల్లి పోయినా. అయితే కోట్పల్లి ప్రాజెక్ట్ నాకు బాగానే నచ్చింది. కోట్పల్లి కన్నా మా ఊరు బండ్లా కూడా బాగానే నచ్చింది. అయితే దానికి దీనికి డిఫరెంట్ ఏమున్నదంటే అక్కడ వాటర్ ఎక్కువ, ఇక్కడ వాటర్ తక్కువ. కానీ ఎక్కడైనా సరే మనం ఆనందంగా ఉన్న ఎంత ఆనందం ఉన్నది అన్నది ముఖ్యం. అయితే మీకు కోట్పల్లి ప్రాజెక్టులో కొన్ని బాగా నచ్చినాయి నాకు, అవి మీకు చూపిస్తాను. వెయిట్. అయితే మనం ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు వాటర్ వేరే వేరే ఊర్ల వేరే వేరే అదర్ ఊర్ల నుంచి మనం వాటర్ ఒక తావులు కలుస్తాయి. అందులో మనం తానం చేయడం కూడా హెల్త్ బాగుంటుంది. అంటే హెల్త్ బ్యాడ్ నీళ్ళని కాదు, సైంటిఫిక్ కూడా ఒక సైంటిఫిక్ కూడా మనం నిరూపించవచ్చు. ఇది మనం ఫామ్ హౌస్లో వెళ్ళినప్పుడు అదో మనీ ఇచ్చి బుక్ చేసి మనం కొన్ని ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ చేస్తాం. బట్ ఇవి అలా కాకుండా ఇవి కొన్ని ఊర్ల నుంచి ఒక తావులు చేరి ప్రవేశిస్తాయి. వాటర్ ఒక తావు నిలబడాయి. ఇవి ఇందులో తాళం చేయడం కూడా సైంటిఫిక్ బెనిఫిట్. ఇది హెల్త్ మనం స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ప్రతి పార్ట్స్ పనిచేస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్. అలా మీద నుంచి వాన పడడం నాకు బాగా నచ్చింది. అలా మీద నుంచి వాన పడితే సౌండ్ వస్తుంది, అది బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ మనం మినిమం సెక్యూరిటీ ఎప్పుడైనా చూసుకోవాలి. మినిమం సెక్యూరిటీ లేకుండా ఏ వర్క్ చేయొద్దు. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా స్విమ్ చేసేవాడిని, చాలా ఈత కొట్టేవాడిని. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ మూమెంట్ నాకు బాగా నచ్చింది. మీకెళ్ళి వాన బట్టి స్పీడ్ బాగా ఫుల్. ఆ మూమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. వచ్చేస్తున్నాం ఇక. లైట్గా ఎంజాయ్ చేసి ఇంటికాడనే అన్నీ వండుకొని లైట్గా ఇట్లా తింటున్నాం. ఇంటికాడ వండుకొని లైట్గా ఇంటికాడ కొంచెం స్వీట్, కొంచెం మిర్చిలు అవి వండుకొని వైపు తింటున్నాము. బస్ 200లో మొత్తం ప్రాజెక్టు పోయే వేస్తున్నాం. ఇది మనం పెద్ద బడ్జెట్ పెట్టొద్దు, ఎప్పుడు షార్ట్ కట్